Isaiah chapter 40, verses 7 and 8. The grass withers and the flowers fades when the breath of the Lord blows on it. When the breath of the Lord blows on it, the flowers fade and grass wither. Surely the people are grass. People are like grass only. The grass withers, the flower fades, but the word of our God will stand forever. Flowers always wither, flowers always fade, grass always wither. But what stands forever? The word of our God will stand forever. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. 7th verse యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. గడ్డి ఎండిపోవటానికి, పువ్వు వాడిపోవటానికి కారణం ఏంటంట? యెహోవా శ్వాస, ఆయన నాసికారంధ్రముల నుండి వచ్చేటటువంటి శ్వాస. ఆయన ఏం చేస్తారంటే వాటి మీద, ఫ్లవర్ మీద లేదా గ్రాస్ మీద ఊదినప్పుడు అవి ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంటుందంట. వెంటనే అవి వాటిది చాలా అల్పమైనటువంటి జీవితము అని మనకు అర్థమవుతుంది. మన మానవుని యొక్క ఆయుష్ని దేవుడు గడ్డితోనూ పువ్వులతోనూ పోల్చారు. దిస్ ఇస్ ఓన్లీ కంపారిజన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ గ్రాస్. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మన జీవితం కూడా పువ్వు లాంటి, గడ్డి లాంటి అల్పమైనదే. ఈ కొద్దిపాటి జీవితానికి మనం ఎక్కడ లేనటువంటి విర్రవేగటం, బహుగా గర్వపడటం, బహుగా అదిరిపడటం చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం మహా అయితే 70 or 80 years మాత్రమే ఆన్ ద ల్యాండ్, భూమి మీద. ఆ తర్వాత జీవించేటటువంటి జీవితం యుగ యుగములు జీవించాలి. మంచి క్రియలు చేస్తే పరలోకంలో, చెడ్డ క్రియలు చేస్తే నరకంలో. ఈ విషయాన్ని మనందరం కూడా చాలా బాగా గుర్తించాలి, విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా.